ఇక డీటెయిల్స్ చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాలకు అండగా నిలిచింది. పలు కుల సంఘాల కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పన కోసం నిధులను మంజూరు చేసింది. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డికి నియోజకవర్గ అభివృద్ధికి కేటాయించిన ప్రత్యేక అభివృద్ధి నిధులు, ఎస్డీఎఫ్ నిధులతో కంది శ్రీనివాసరెడ్డి నియోజకవర్గంలోని 10 కులాల సంఘాలకు గాను ఒక్కోదానికి 5 లక్షల చొప్పున 50 లక్షల నిధులను కేటాయించారు. ఆదిలాబాద్ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్ అన్ని కుల సంఘాల ప్రతినిధులతో పండగ వాతావరణంగా సందడిగా మారింది. మున్నూరు కాపు, రెడ్డి, రజక, ముదిరాజ్, నాయి బ్రాహ్మణ, గంగపుత్ర, మాదిగ, మాల, గోండ్, లంబాడ కుల సంఘాల భవనాల నిర్మాణాలు, అభివృద్ధికి వివిధ రకాల మౌలిక వస్తువులు కల్పించేందుకు కేటాయించారు. ఆదివారం ఆయా సంఘాల నాయకులకు కంది శ్రీనివాసరెడ్డి ప్రజాసేవ భవన్లో ప్రొసీడింగ్ కాపీలు అందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే లక్ష్యంగా పనిచేస్తోందని కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. పేదలు, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని గుర్తు చేశారు. ఈ నిధులు మంజూరు కావడంలో గత ఇన్ఛార్జి మంత్రి సీతక్క, ప్రస్తుత జిల్లా ఇన్ఛార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు కృషి ఎంతో ఉందని పేర్కొన్నారు. వారి సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని భరోసా ఇచ్చారు. ఈరోజు కుల సంఘాలకు, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరుల యొక్క సంఘ భవనాలకు ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదం వలన మొన్నటి వరకు ఇన్ఛార్జ్ మంత్రిగా పనిచేసినటువంటి సీతక్క గారు, ఈ రోజు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి జూపల్లి కృష్ణారావు గారి ఆశీర్వాదంతో ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న నేను కుల సంఘాల భవనాల కోసం, అన్ని సర్వ కులాల అభివృద్ధి కోసం ఈరోజు నేను అనేక కుల సంఘాలకు 5 లక్షల రూపాయల చొప్పున వారి సంఘ భవనాల అభివృద్ధి కోసం నిధుల్ని ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఆదిలాబాద్లో చేతి వృత్తులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులు, ఎస్టీ సోదరులు, మైనారిటీ సోదరులు వీరందరూ కూడా అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. వీరందరూ కూడా అనేక రకాల వారి కుల వృత్తులన్నీ కూడా పోయి ఈరోజు వ్యవసాయం పనులు కానీ, లేదంటే అనేక కర్మాగారాల్లో కార్మికులుగా, కర్షకులుగా పనిచేస్తున్నారు. వారందరికీ కూడా కుల సంఘం భవనాలకి ఈరోజు ప్రొసీడింగ్ కాపీలను అందజేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఆ కుల సంఘం భవనాలలో వాళ్ళు హాస్టలే కడతారు, లేదా భోజన వసతి సదుపాయాలు వాళ్ళ కుల సంఘం ప్రజలకి అందిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కులం యొక్క ప్రోద్బలం, వారి సామాజిక వర్గం యొక్క ప్రోద్బలంతో వాళ్ళ సామాజిక వర్గంలో ఉన్నటువంటి పిల్లలు, పేద పిల్లలు, బడుగు బలహీన వర్గాల పిల్లలు చదువుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మొన్న తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక 60,000 ఉద్యోగాలు ఇచ్చింది. దాంట్లో 75% పైగా ఉద్యోగాలు ఎస్సీ సోదరులకి, బీసీ సోదరులకి, ఎస్టీ సోదరులకి, మైనారిటీ సోదరులకి దక్కడం జరిగింది. కాబట్టి వాళ్ళు చదువుకునేటువంటి హాస్టల్ భవనాలు లాంటివి నిర్మించుకోవాలని, లేదంటే చిన్న చిన్న ఫంక్షనాల నిర్మాణం కోసం వాడాలని, వారి కుల సామాజిక వర్గం మరింత ఉన్నతి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. మీ అందరికీ కూడా మీ ఇంట్లో ఒక చిన్న కొడుకుగా మీకు నిరంతరం మీ కష్టకాలంలో అండగా ఉండే విధంగా నేను నా వంతు ప్రయత్నం చేస్తాను. ఈ సందర్భంగా తెలియజేస్తూ అన్ని సర్వే జన సుఖినో భవంతు, అందరూ బాగుండాలా, శ్రీ సంపదలు, అష్టైశ్వర్యాలు, సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. కమ్యూనిటీ హాళ్లలో చేపట్టనున్న వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం కంది శ్రీనివాసరెడ్డి నుంచి ప్రొసీడింగ్ కాపీలు అందుకున్న ఆయా కుల సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుల సంఘాల అభ్యున్నతి కోసం నిధులు మంజూరు చేయడం హర్షణీయమన్నారు. ఇందుకు కృషి చేసిన కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ కమ్యూనిటీ అభివృద్ధికి 5 లక్షలు కేటాయించినందుకు ప్రభుత్వానికి కృషి చేసిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు కాళ్ల విఠల్ నియోజకవర్గంలో తమది అతిపెద్ద జనాభా కలిగిన సామాజిక వర్గమని, తమకు మరిన్ని నిధులు కావాలని కోరారు. ఈరోజు ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రభుత్వం ద్వారా, తెలంగాణ ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి ఎస్డిఎఫ్ నిధులలో మా మున్నూరు కాపు సంఘానికి 5 లక్షలు డెవలప్మెంట్ కోసం కేటాయించడం జరిగింది. మరి మా జనాభా ప్రాతిపదికన 45,000 ఓట్లు, 80,000 జనాభా ఉంటే 5 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇది ఏ కోశాన మాకు సరిపోదు కాబట్టి ఇంకా ఎక్కువ మొత్తంలో నిధులు ఇవ్వాలని
మరి ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కంది శ్రీనివాసరెడ్డి తరపున కోరడం జరుగుతున్నది. మరి రానున్న రోజుల్లో కూడా మా అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తూ మరి ఇప్పుడు ఇచ్చిన 5 లక్షలకు మేము సంతోషపడుతున్నాము. కానీ తక్కువైనని చెప్పి మాకు కొంచెం బాధ. మా జనాభా ప్రాతిపదికన ఒక ఆదిలాబాద్లోనే 45,000 ఓట్లున్నాయంటే మీరు అర్థం చేసుకోండి. మరి రానున్న రోజుల్లో కూడా మా జనాభా ప్రాతిపదికన ఏది వడ్డన చేసినా మాకు ఆ విధంగానే వడ్డన చేయాలి. రెడ్డి పేరుకు అగ్రవర్ణ కులమైనప్పటికీ అందులోనూ నిరుపేదలు ఉన్నారన్నారు. వారి మంచి భవిష్యత్తుకు విద్యా వసతి కోసం హాస్టల్ భవనంలో డైనింగ్ హాల్ నిర్మాణం కోసం మంజూరైన నిధులు వెచ్చిస్తామని హాస్టల్ నిర్వహణ అధ్యక్షులు నారాయణ రెడ్డి తెలిపారు. ఇందుకోసం కృషి చేసిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి గారు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ అన్ని కులాలతో సమానంగా అగ్రకులమయ్యే పేరు ఒకే మేము రెడ్డిలకు, కానీ మా దాంట్లో కూడా పేదలు చాలామంది ఉన్నారు. ఆటో నడుపుకునే వాళ్ళు ఉన్నారు, కార్ డ్రైవింగ్ చేసే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇలాంటి నిరుపేద రెడ్డిలకు జిల్లా కేంద్రంలో హాస్టల్ నిర్వహిస్తూ దాని అభివృద్ధి కోసం మరి కంది శ్రీనివాసరెడ్డి గారు కూడా మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని 5 లక్షలు ఇచ్చి మరి దాని అభివృద్ధి కోసం పాటుపడుతూ మరి కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జిగా, అలాగే కాంగ్రెస్ జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి కృష్ణారావు గారికి కూడా మరి కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. సెలవు తీసుకుంటాం. ముదిరాజ్ సంఘ భవన అభివృద్ధికి ఎస్డీఎఫ్ నిధుల కింద 5 లక్షలు మంజూరు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి నిధుల విడుదలలో కృషి చేసిన అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు సంఘం అధ్యక్షులు శివయ్య. ముదిరాజ్ సంఘ భవన అభివృద్ధి కోసం ఎస్డీఎఫ్ కింద 5 లక్షల నిధుల సంబంధించి ప్రొసీడింగ్ కాపీని అందజేసిన ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జి శ్రీ కంది శ్రీనివాసరెడ్డి గారికి ముదిరాజ్ సంఘ సభ్యుల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఏదైతే మా అభివృద్ధి కోసం మీరు కృషి చేస్తున్నారో తప్పకుండా రాబోయే కాలంలో ముదిరాజులందరూ కూడా మీ వెంట ఉండి నడుస్తారని ఈ సందర్భంగా నా వ్యక్తిగతంగా మీకు హామీ ఇస్తున్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముదిరాజులకు ఇచ్చిన అనేక హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. తప్పకుండా ముదిరాజులకు మీరు చేయూతను అందిస్తారని ఈ సందర్భంగా మేము ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన కంది శ్రీనివాసరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తమ సామాజిక వర్గమైన రజక సంఘంతో పాటు బీసీలలోని మరికొన్ని కుల సంఘాల అభివృద్ధికి 5 లక్షల చొప్పున నిధులు కేటాయించినందుకు రజక సంఘం నాయకులు, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చిక్కాల దత్తు హర్షం వ్యక్తం చేశారు. మరి అన్ని సంఘాలకు కూడా కొన్ని ప్రాబ్లాలు ఉన్నాయి. ఆ సంఘాలు కాబట్టి ఇంకా కొన్ని సంఘాలు చేసి చూస్తున్నాయి సార్. మరి ఆ సంఘాలకు కూడా ఒక 5 లక్షలు ఇస్తే వాళ్ళు కూడా పడతారు సార్. అటు ఎస్టీ సామాజిక వర్గంలోని బంజారా కులస్తులు తమ కుల సంఘానికి 5 లక్షలు కేటాయించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ రేవంత్ రెడ్డి సర్కారుకు కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా ఏంటంటే ఈరోజు మాకు గౌరవనీయులు కంది శ్రీనివాసరెడ్డి గారు మన రాష్ట్ర ప్రభుత్వం మన సీఎం రేవంత్ రెడ్డి గారి నుంచి మాకు మా బంజారా భవనానికి 5 లక్షల రూపాయలు ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మా బంజారా సంఘం తరపు నుంచి ప్రత్యేకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, తర్వాత ఇక్కడ కంది శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, ఆదిలాబాద్ ఇన్ఛార్జ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. మా బంజారా ఆదివాసీ మొత్తం ఈ కార్యక్రమానికి మరి 5 లక్షలు మాకు మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల్లో నేను సైతం ముందుంటానని మా యువ నాయకుడు బంజారా భవనానికి 5 లక్షలు మంజూరు చేసినందుకు మా బంజారా కమ్యూనిటీ నుంచి హర్ష వ్యక్తం చేస్తూ వారికి ప్రత్యేకంగా మేము మీ వెంట అండగా ఉంటామని, మీకు సహకరిస్తామని, మీకు ఎమ్మెల్యే, మీకు అసెంబ్లీ, పార్లమెంట్ స్థాయిలో మీకు పంపిస్తామని మేము కంకణం కడుతూ ఈరోజు ధన్యవాదాలు తెలుపుతున్నాం. మరోవైపు ఎస్సీ సామాజిక వర్గమైన మాల సంఘాల నాయకులు తమ కుల సంఘానికి ఎస్డీఎఫ్ నిధులలో 5 లక్షలు కేటాయించినందుకు అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు. ఈరోజు కంది శ్రీనివాస ఆఫీస్ క్యాంప్ ఆఫీస్లో అన్ని కుల సంఘాలతో పాటు మాల సంఘాల సభ్యులు కూడా ఫస్ట్ విడతగా 5 లక్షలు ఇచ్చినందుకు శ్రీగంధ గారికి ప్రత్యేకమైనటువంటి జైలు. ఎందుకంటే బాబాసాహెబ్ రచించినటువంటి రాజ్యాంగంలో భాగంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగం రక్షించడానికి కంకణం పట్టుకొని దేశవ్యాప్తంగా కూడా ప్రోగ్రాంలు చేయడం, రాజ్యాంగంలో సవరణ చేస్తున్నటువంటి పార్టీలకు విధులకు విధంగా కాంగ్రెస్
వాళ్లకు చేతనైనంత ప్రయత్నం చేయాలన్న ఉద్దేశంతో రాజకీయ రంగ ప్రవేశం చేసి జిల్లాలో అన్ని మన ఉమ్మడి హైదరాబాద్ జిల్లాలో అందరూ ఎమ్మెల్యేల కంటే కూడా అందరూ రాజకీయ నాయకుల కంటే కూడా ముందుండి హైదరాబాద్ కాన్స్టిట్యూన్సీని చాలా ముందుకు తీసుకెళ్తున్నాడు తన నాయకత్వంలో. అటు ఎస్సీ సామాజిక వర్గంలోని మాదిగ సంఘాల నాయకులు కూడా హర్షం వ్యక్తం చేస్తూ కంది శ్రీనివాసరెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మిగతా గ్రామాల నుంచి పట్టణం నుంచి విచ్చేసినటువంటి అక్క చెల్లెమ్మలకు, సోదరులందరికీ కంది శ్రీనివాసరెడ్డికి మా యొక్క సంఘం తరఫున మరొకసారి 5 లక్షల ఫండింగ్ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఒకటే సార్, అన్ని కులాలకు విద్యాపరంగా అన్ని కులాలు ముందుండే కాబట్టి వాళ్ళు విద్యాపరంగా ముందుకు పోయినారు. మా యొక్క తల్లిదండ్రులు డబ్బులు కొట్టుకుంటా జీవనం గడిపారు కాబట్టి విద్యాపరంగా వెనుకబడ్డారు కాబట్టి విద్యకు దూరం ఉంటుంది. ఇప్పుడు మేము విద్యాపరంగా ముందుకెళ్ళాం కాబట్టి ఈ సంక్షేమ సంఘం, మాదిగ సంక్షేమ సంఘం అన్ని కులాలకు ఆల్రెడీ స్థలాలు ఇవ్వడం జరిగింది, భవనాలు కూడా కావడం జరిగింది. అన్ని కూడా వాళ్ళకు 5 లక్షల ఫండింగ్ ఇవ్వడం, వారి కులాలకు కూడా ఇవ్వడం కూడా మేము సంతోషపడుతున్నాం. వారికి మొదటిసారి ఈ 5 లక్షల ఫండింగ్ మీ ద్వారా మాకు ఇవ్వడం మొదటిసారి సార్. మీరు మా సంక్షేమ సంఘం తరంగానికి వచ్చి మీ ద్వారా భూమి పూజ చేయాలని మేము కోరుకుంటున్నాం సార్. తప్పకుండా ఈ వారం రోజుల వల్ల టైం ఇచ్చి మీరు మా సంక్షేమ స్థలానికి వచ్చి మీరు భూమి పూజ చేస్తారని కోరుకుంటున్నాం సార్. కాంగ్రెస్ నాయకులు నాయి బ్రాహ్మణ కుల సంఘానికి చెందిన రామ్ కుమార్ కంది శ్రీనివాసరెడ్డిని, ఆయన కృషిని కొనియాడారు. తను ఓడిపోయినా నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడుతున్నాడని, నిధులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు కంది శ్రీనివాసరెడ్డికి బాల్యంలో చదువు నేర్పిన గురువు భూపతిరెడ్డి కంది శ్రీనివాసరెడ్డి విద్య, పట్టుదల గురించి వివరించారు. పేద రైతు కుటుంబంలో పుట్టిన చిన్నప్పటి నుంచి చాలా చురుకైన వ్యక్తిగా, ఏకసంధాగ్రహిగా పేరు తెచ్చుకున్నారని అన్నారు. స్వయం కృషితో ఎంతో ఎత్తికెదిగిన కంది శ్రీనివాసరెడ్డిని చూస్తే ఒక గురువుగా తనకు ఆనందం కలుగుతుందన్నారు. ఆయన ఓడిపోయినా ప్రజల మధ్య ఉన్నాడని, ఒకవేళ గెలుచుంటే ఆదిలాబాద్ రూపురేఖలు మార్చేవాడన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా ఆయనను ఎమ్మెల్యేగా చూస్తామన్నారు. అందరినీ సమానంగా సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నటువంటి కంది శ్రీనివాసరెడ్డి గారికి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. అన్ని సంఘాలకు ఏ మాదిరిగా 5 లక్షలు ఇచ్చారు, నాకు కూడా 5 లక్షలు ఇచ్చారు. దీన్ని బట్టి మన శ్రీనివాసరెడ్డి గారి వ్యక్తిత్వము మనకు తెలుస్తుంది. అందరికీ సమానమైనటువంటి న్యాయం చేసేటటువంటి ఆయన ప్రజల మనిషి. ఆస్తులు సంపాదించుకొని రాజకీయాలకు వచ్చి ఆస్తులు సంపాదించుకోవడానికి రాజకీయాలకు వచ్చినటువంటి మనిషి కాదు, ప్రజల మనిషి. ఒక చిన్న సన్నకారు రైతు బిడ్డ, నా స్టూడెంట్, డైలీ లెవెల్ స్టూడెంట్, ఏకసంఖ్యాగ్రహి. చిన్నప్పుడే ఈనాడు 3rd క్లాసులో ఆయన పర్ఫార్మెన్స్ చూసి నేను నవోదయ ఎగ్జామ్ రాయించి నవోదయలో సెలెక్ట్ అయిన తర్వాత 30 సంవత్సరాల ముందు అంటే అప్పుడే వాళ్ళ నాన్న ఆ స్కూల్లో జాయిన్ చేస్తాడో లేదో అని భావించి ఆ రోజు చిన్న పిల్లగాన్ని తీసుకుపోయి అప్పుడు కాలేజ్ నగర్లో జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు ఇంత ఎదిగిపోయిందంటే నేను ఎంతో సంతోషపడుతున్నాను. అన్ఫార్చునేట్లీ ఎమ్మెల్యేగా ఓడిపోయినా కూడా ఆయన దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రజలలో ఉంటున్నాడు, ప్రజల మనిషిగా ఉంటున్నాడు. ఎప్పుడు బడుగు బలహీన వర్గాలకు ఆశాజోడిగా ఉంటున్నాడు. నిస్వార్థంగా ఏమి ఆశించకుండా, ఒక్క పైసా ఆశించకుండా నియోజకవర్గానికి సేవ చేస్తానని వచ్చినటువంటి వ్యక్తి మన కంది శ్రీనివాసరెడ్డి గారు. ఒకవేళ ఆయన ఈరోజు ఎమ్మెల్యే ఉంటే మన ఆదిలాబాద్ కాన్స్టిట్యున్సీ దిశ మారిపోయేది. కానీ పర్వాలేదు, అది ఎన్నిటికన్నా అవకాశం వస్తుంది. కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ ఎమ్మెల్యే అని ఎప్పటికీ కూడా ఉండిపోవాలి అనే విషయాన్ని గ్యారంటీగా నేను చెప్తున్నాను. మొత్తానికి నియోజకవర్గంలోని